నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పొదిలి వస్తున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు కావాలని చెప్పి అక్కడ ప్లకార్డులు పట్టుకొని రైతులపైన ప్రజలపైన దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తుంటే దానికి సంబంధించిన నిజాలు ఇప్పుడు పోలీసులు వెలికి తీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ఆ వివరాలు వెల్లడిస్తారు అంటున్నారు. అసలు ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయన్న విషయాన్ని తెలుసుకుందాం. అసలు పొదిలి వెనుక కుట్ర ఎవరిది అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. మేడం, పొదిలి పర్యటన మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కూడా చూసే ఉంటారు. అంతకు ముందు రోజే వాళ్ళ ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన వ్యాఖ్యలపై రాష్ట్రం అంతా కూడా పూర్తి వ్యతిరేకత వస్తున్న టైంలో ఆయన ఆ పర్యటన పెట్టుకోవడమే ఒక సాహసం అని చెప్పాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మహిళలు కూడా శాంతియుతంగా మేము ర్యాలీ చేశాము, శాంతియుతంగా మేము అక్కడ నిల్చున్నాము, ఆయనకి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని అని చెప్తే లేదు, వాళ్ళే దాడి చేశారు, మా పైన నుంచి రైతులు గాయపడ్డారు, అలాగే ప్రజలు కూడా గాయపడ్డారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు. ఎలా చూడొచ్చు అంటారు? అసలు అక్కడ ఏం జరిగిందంటారు? అయితే దానికి సంబంధించి పోలీసులు కూడా కొన్ని సంచలన వీడియోలు అలాగే బయటికి తీసుకొచ్చారని చెప్తున్నారు. అవి ఏమై ఉండొచ్చు అంటారు? మొన్న మధ్యన ఒక పుస్తకం వేశారు, 1 year అయిందని. తెలుగుదేశం 1 year పాలనకి వాళ్ళు ఒక పుస్తకం వేశారు. జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం, బాబు అంటే మోసం అని. దాన్ని రివర్స్లో తీసుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి అంటే మోసం, అబద్ధాల పుట్ట అని తీసుకుని బాబు గారు అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే పొదిలిలో ఏం జరిగిందో ప్రజలంతా కళ్ళారా చూశారు. ఇందులో ఎవరు అబద్ధం చెప్పారు, ఎవరు నిజం చెప్పారు అనేది యాక్చువల్గా మనం కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ దౌర్భాగ్యం ఏమైందంటే వైసీపీ వాళ్ళకి పని పాట లేక, నియోజకవర్గాల్లోకి వెళ్ళే దమ్ము ధైర్యం లేక, వాళ్ళు తెల్లారులేస్తే ఎలాగ తెలుగుదేశం కూటమి మీద బురద జల్లాలి, లేదు తెలుగుదేశం కూటమికి సంబంధించిన వాళ్ళ మీద మనం ఎట్లా నేరారోపణలు నిందారోపణలు చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టి అసలు ఆయన పొదిలి వెళ్ళడం ఒక తప్పు అయితే, పొదిలి వెళ్ళాక మీకు తెలుసు పొగాకు రైతుల పరామర్శ పేరుతో వాళ్ళు మొత్తం ఆ పొగాకు బేళ్లన్నీ వైసీపీ కార్యకర్తలో లేకపోతే వైసీపీ తరఫున వచ్చిన డబ్బిచ్చి తీసుకొచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ తొక్కేశారు కాళ్ళతోటి, చెప్పుల కాళ్ళతోటి వాటిని తొక్కారు. మనం అందరం చూసాం, మనం మాట్లాడుకున్నాము, విజువల్స్ వేసాము, చూసాము, అన్నీ చేసాం మనం. సో అందులో భాగంగా ఏమైందంటే యాక్చువల్గా అంతకుముందు జరిగిన సంఘటనలు మనకు తెలుసు. ఏదైతే వాళ్ళ పొద్దున్న కేఎస్ఆర్ షోలో ఏదైతే అమరావతి మహిళలను ఉద్దేశించి కృష్ణన్ రాజ్ అనే వ్యక్తి, మనకు తెలుసు అమరావతి మహిళలు వేశ్యలు అనడం, దాని మీద కొమ్మినేని గారు ఒక వ్యంగ్యంగా నవ్వడం, తర్వాత కొమ్మినేని గారు అరెస్ట్ అవ్వడం, ఇప్పుడు వారికి బెయిల్ రావడం. బెయిల్ వచ్చింది తప్ప కేసు ఏం కొట్టేలా. ఇప్పుడు ఆయన నవ్వింది ఏదో తప్పు కాదు ఒప్పనేమి కోర్టు చెప్పలేదు, అంతవరకే మనం మాట్లాడతాం. సరే, కృష్ణన్ రాజుని మొత్తానికి పట్టుకున్నారు, ఆయన పారిపోయాడు. దాని మీద ఏదో వివరణ ఇవ్వడానికి ప్రయత్నించి మళ్ళా తిరిగి వాళ్ళని అదే మాట అని అమరావతిలో వీళ్ళే ఉన్నారని ఒక ముద్ర వేయడానికి ప్రయత్నించి ఒక 4-5 ఊళ్ళు తిరిగి ఆ కృష్ణన్ రాజు అనే వ్యక్తి మొత్తానికి పట్టుబడ్డాడు ఆయన. అంటే నేను అనేది, మీరు ఎవరి కోసం ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు? 1. 2, ఇవన్నీ జరిగాక ఎప్పుడైతే వాళ్ళు అలా మాట్లాడారో సాక్షి ఛానల్ వచ్చి భారతీరెడ్డి గారిది కాబట్టి బీయింగ్ మహిళ ఆవిడ క్షమాపణ చెప్పాలని అమరావతి మహిళలు అడిగారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అడిగింది, మొత్తం ప్రపంచం అంతా నివ్వెరపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా నివ్వెరపోయారు. ఇదేంటిది, ఇంత నీచంగా మాట్లాడటం ఏంటి, సాక్షి వాళ్ళు ఇంత దిగజారడం ఏంటని. ఆ తర్వాత ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి కొమ్మినేని అరెస్ట్ని వెనకేసుకొస్తూ నాకు కొమ్మినేని ముఖ్యం కానీ అమరావతి మహిళలు ముఖ్యం కాదు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఎక్కడా కూడా ఆయన వాళ్ళని ప్రస్తావించలేదు, వేశ్యలు అనడం తప్పు అని ఆయన ఎక్కడ ఖండించలేదు. ఆ ఛానల్లో వచ్చిన వాటిని ఆయన ఆమోదించినట్టే మాట్లాడారు. కాబట్టి ఈ పొదిలి మహిళలు అంటే పొదిలికి వచ్చిన అమరావతి మహిళలో ఎవరో వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని మాకు క్షమాపణలు చెప్పాలి, లేదంటే గో బ్యాక్ అని వాళ్ళు మాట్లాడకుండా, అంటే వాళ్ళు మౌనంగా వాళ్ళు ప్రదర్శన చేశారు. దానికి ఇప్పుడు ఎవరైతే ఆయన తీసుకొచ్చాడో ఫస్ట్ ఈ సీఎం బ్యాచ్ ఒకటి, సీఎం అని అరిచే బ్యాచ్ ఒకటి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వస్తారు. అంటే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఆస్థాన విద్వాంసులు వాళ్ళొకళ్ళు. ఆ తర్వాత ఈ మొత్తం తోలుకు వస్తారు కదా బస్సుల్లోనూ వ్యానుల్లోనూ, ఆ తోలుకు వచ్చిన బ్యాచ్ వీళ్ళు ఏం చేశారు అంటే, మనం మొన్న కూడా క్లియర్ కట్గా చెప్పాము, ఇంకా మీదట జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఎల్లుండ 18వ తారీఖు గుంటూరు పర్యటన ఉంది.
సో కొంచెం అప్రమత్తంగా ఉండాలి పోలీసులు. ఎందుకంటే రాళ్ళు ఉంటాయో, రప్పలు ఉంటాయో, ఆయుధాలు ఉంటాయో, ఏముంటాయో ఎవరికీ తెలియదు. కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది మహిళలను అలాగే కొంతమందిని తీసుకొచ్చి కావాలని ముందుగానే అక్కడ ప్లాన్ ప్రకారం ప్లకార్డులు కావచ్చు, రాళ్ళు కానీ అన్నీ పెట్టుకొని మా పైన దాడి చేశారు. దీనివల్ల రైతులకి దెబ్బలు తగిలాయి, అలాగే ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. తిరిగి మళ్ళీ రైతుల మీదనే కేసు పెట్టారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ముఖ్యంగా వాళ్ళు దాడి చేశారు వైసీపీకి సంబంధించినటువంటి రౌడీ మోకలు. దానివల్ల మహిళలకి గాయాలయ్యి, కానిస్టేబుల్కి గాయాలని అని చెప్పి వీళ్ళు అంటున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు గారు కూడా ఘాటైన హెచ్చరిక కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. మీరు అన్నది కరెక్ట్. ఇక్కడ నేను ఏం వివరణ ఇస్తానంటే, ఫస్ట్ మీరు వెళ్ళింది పొగాకు రైతుల్ని పరామర్శించడానికి, వాళ్ళకి గిట్టుబాటు ధర గురించి వాళ్ళకి హామీ ఇవ్వడానికి. వెళ్ళాల్సినప్పుడు మీరేం చేయాలి? ఈ సీఎం అని అర్పించుకునే ఈ మోకల్ని 500 మందినో 1000 మందిని ఎవడైనా తీసుకెళ్తాడా? నెంబర్ 1. నెంబర్ 2, ఇంతమంది జనాలను ఎవడైనా తీసుకెళ్తాడా? మీరు కామ్గా వెళ్ళామా, వచ్చామా, అక్కడ మాట్లాడామా, వీడియో తీసుకున్నామా, సాక్షిలో వేసుకున్నామా అని ఉండాలి. అప్పుడు ఏ గొడవ జరగదుగా. మీ వల్ల అసలు ముందు పబ్లిక్కి ఎంత ఇబ్బంది జరుగుతోంది మీరు అది చెప్పండి. ఎవరినైనా అరెస్ట్ చేస్తామనేసి ఇక్కడ జనాలను తీసుకుని వచ్చేయడం, కార్యకర్తలు తీసుకుని వచ్చేయడం, ముందు ఈ వైసీపీ వాళ్ళు వచ్చేయడం. మొన్న ఏమైంది? విడుదల దశ నిల్చోలేక కూర్చోలేక అవస్థ పడింది, మీరు చూశారు ఆ రోజు. ఎవరికి నష్టం అండి? మీ మహిళా ఎమ్మెల్యేలకి, అంటే గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి కష్టంగా ఉంది, వాళ్ళు మాట్లాడలేరు, ఏం చెప్పలేరు. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకి జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం చేస్తున్నాడు? ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ని రాళ్లతో తెచ్చుకుంటున్నాడు అనమాట. అంటే వాళ్ళు రాళ్ళు మోసుకుని వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు సీఎం అని అరిచే వాళ్ళు కొంతమంది, జై జగన్ అని అరిచే వాళ్ళు కొంతమంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు మనం ఇంకొక పని చేయాలండి. ఇప్పుడు మొత్తం ఆయన షెడ్యూల్ మనకు వచ్చింది బయటికి. ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఆ వీడియో పెట్టుకుని, ఆ షెడ్యూల్లో ఎప్పుడెప్పుడు వీళ్ళు అరుస్తున్నారు సీఎం అని, ఎప్పుడెప్పుడు జై జగన్ అన్నారు, ఎప్పుడు రాళ్ళు విసిరారు మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. నేను వీడియో వచ్చేసింది కాబట్టి మీకు అర్థమైందా? సో ఇదే షెడ్యూల్ మీకు ప్రతి చోట వీళ్ళు ఫాలో అవుతారా? అంటే అరిపించుకోవడాలు కావచ్చు, రేపొద్దున రాళ్ళు వేయడాలు కావచ్చు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఇట్లా బ్యాచ్లుగా తెచ్చుకున్నట్టే రాళ్ళు వేసే బ్యాచ్ని కూడా తెచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళు విసిరారు. మీరు కావాలంటే వీడియో ఫుటేజ్ ఉంటుంది, వాళ్ళని చూసుకోమనండి. మీకు అర్థమైందా? వాళ్ళు కరెక్ట్గా ఆ మహిళల మీద విసిరారు. ఆ మహిళలకు అడ్డుగా నిలిచిన పోలీసులకు తగిలింది, అది తర్వాత మహిళలకు తగిలింది, కొంతమంది రైతులకు తగిలింది. దీనికి కారణం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డే. అయితే ఇక్కడ ఈరోజు అంబటి రాంబాబు గారు కూడా దీనిపైన స్పందించారండి. కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా, కుట్రపూరితంగా అడ్డుకుంటుంది. రెంటపాలలో వైసీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త పోలీసుల ఒత్తిడి వల్ల చనిపోతే అతన్ని పరామర్శించడానికి వెళ్ళబోతుంటే కూడా రేపు దానికి కావాలని చెప్పి ఆంక్షలు పెడుతోంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. కక్షపూరితం, కుట్రపూరితం, లేకపోతే ఎవరో చంపేశారు కాదండి. అసలు మొత్తం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా తీయమనండి వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోతే మేము వెంటనే పరామర్శిస్తాము. మనుషులు చచ్చిపోతే పరామర్శించడం కాదు, ముందు మీ నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ బాధలు తెలుసుకోండి. మనిషి చచ్చిపోతే పరామర్శించాలి, తప్పులేదు, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. కార్యకర్త అయినా మనకు ఒకటే, ఎమ్మెల్యే అయినా ఒకటే, లేదు ఓడిపోయిన ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా ఒకటే, మనం కాదని అంటల్లా. కానీ ఈ పరామర్శ పేరుతో మీరు ఒక 5-6 గంటలు చేసే ఈ రచ్చ కావచ్చు, లేదు ఈ ప్రజలను ఇబ్బంది పెట్టే తీరు కావచ్చు, దీని మీద కోర్టులు చర్యలు తీసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఏదైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎవరైనా వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది పబ్లిక్ ఎంత ఇబ్బంది అవుతుందండి. ఇన్ని కార్లు ఎందుకు వెళ్ళాలి? అసలు మీకు సెక్యూరిటీ ఎందుకు? మీరు ప్రజల మనిషి అనుకున్నప్పుడు మీకు సెక్యూరిటీ ఎందుకు అసలు? ఇప్పుడు మీ ప్రాణాలకు ముప్పని మీరు భయపడిపోయి 926 మందిని గతంలో పెట్టుకుని, దానికి ప్రభుత్వం దగ్గర డబ్బు తీసుకుని మీరు చెల్లించుకుని, ప్రజల సొమ్ము మీరు ఆ రోజు దోచేసి, నేను అనేది మన ప్రాణం కంటే కూడా ప్రజలు ముఖ్యమని ఏ రాజకీయ నాయకుడైనా అనుకోవాలండి. మీరు తప్పు చేయకపోతే మీ ప్రాణానికి ఎందుకు ముప్పు ఉంటుంది? అదే కావాలని టమాటాలు కోడిగుడ్లు విసిరిపిస్తున్నారు, అధికారం ఉందని అతిగా ప్రవర్తించొద్దు తండ్రి కొడుకులు ఇద్దరు అని చెప్పి కూడా అంబటి రాంబాబు గారు ఈరోజు సవాల్ విసురుతున్నారు. అంబటి రాంబాబు సవాలు స్వీకరించడానికి ఎవరు రెడీగా ఉంటారండి? ఇవి సవాళ్ళు కాదు, వాళ్ళు విసరాల్సింది. వాళ్ళు ఊరికే మాటలు మాట్లాడటం కాదు, మనం అదే చెప్తున్నాం. అంబటి రాంబాబు గారు మీ నియోజకవర్గానికి వెళ్ళి చూసుకోండి. లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరామర్శకి కామ్గా వెళ్ళి రండి.
మీకు ప్రచారం కంటే కూడా ఈ హంగు ఆర్భాటాలు ఎందుకు? మీ వల్ల ఎంత సౌండ్ పొల్యూషను, ఎంత ప్రజలకు ఇబ్బంది, ఎందుకు కోర్టులు ఇవి పట్టించుకోవట్లేదు? ఇంతసేపు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారండి. అక్కడ హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, డెలివరీ అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు, లేకపోతే పిల్లలు పరీక్షలకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి. ఇదివరకు అంటే మీరు తెరలు కట్టేసి, చెట్లు కొట్టేసి, షాపులు మూయించేసి మీ హయాంలో 5 ఏళ్ళు ప్రజలు ఇబ్బంది పెట్టింది సరిపోదా? ఇంకా కొత్తగా మీరు ఎందుకు వెళ్తారు అక్కడికి ఇక్కడికి? అసలు ప్రజలు అంటున్నారు, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు యలహంక ప్యాలెస్లోనే ఉండండి, మీరు అక్కడి నుంచే మీరు ఏం ప్రెస్ మీట్ పెట్టినా పెట్టుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇది ఆయన ఆలోచించుకోవాలండి. ఇక్కడ పొదిలి పర్యటనలో తప్పంతా కూడా వైసీపీదే ఖచ్చితంగా. వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ దెబ్బ తగిలిన వాళ్ళందరినీ వాళ్ళకి సారీ చెప్పాలి. ప్లస్ అసలు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ ఎవరైతే చేశారో వైసీపీ తరఫున వాళ్ళు మొత్తం వివరణ ఇవ్వాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.